ఇరాన్పై గతంలో ఎన్నడూ చేయనంత భయంకరమైన దాడులకి అమెరికా సిద్ధమవుతుంది. మిడిల్ ఈస్ట్లోని అమెరికన్ పౌరులకు ఒక బిగ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మిడిల్ ఈస్ట్ నుంచి వీలైనంత త్వరగా ఖాళీ చేసి వెళ్ళిపోండి అంటూ వాళ్ళ దేశ పౌరుల్ని, వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి వ్యాపారస్తుల్ని హెచ్చరికలు జారీ చేసింది. వీలైనంత త్వరగా వెళ్ళిపోండి, ఏ సోర్స్ దొరికితే ఆ సోర్స్ ద్వారా మీరు బయటకు వెళ్ళిపోవడం మీకు చాలా ఉత్తమం, లేని పక్షంలో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటూ చెప్తోంది. ఈ నేపథ్యంలో యుఎస్ జారీ చేసినటువంటి అలర్ట్ నేను ఇప్పటికే మీకు స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఒక్కసారి ఆ అలర్ట్ కూడా అదిగో మీకు కనిపిస్తుంది, సెక్యూరిటీ అలర్ట్ అని చెప్పి నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మిడిల్ ఈస్ట్ నుంచి వీలైనంత త్వరగా వెళ్ళిపోండి అంటూ అందులో హెచ్చరికలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ఆ స్పెసిఫిక్ కంట్రీస్ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అమెరికన్ పౌరులకు ఇప్పటికే రాయబార కార్యాలయాలు ఈ వార్నింగ్ ఇచ్చాయి. యుఏఈ, ఖతర్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, కువైట్, సౌదీ, ఈజిప్ట్ ఈ దేశాల్లో ఈ అడ్వైజరీస్ జారీ అయినట్లుగా తెలుస్తుంది. మిడిల్ ఈస్ట్ ఎయిర్ స్పేస్ గుండా ప్రయాణించే వారికి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ దాని సపోర్టర్స్ దాడులు చేసే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేయడం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ కనుక మీరు యుఏఈ నుంచి కానీ, ఖతర్ నుంచి కానీ, సౌదీ నుంచి కానీ ఎక్కడి నుంచైనా సరే మీరు ఒకవేళ ఖాళీ చేయమన్నారు కదా అని చెప్పేసి యుఎస్కో ఇంకెక్కడికో వెళ్ళే ప్రయత్నం చేస్తే ఒకవేళ ఆ ఫ్లైట్స్ మీద ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంది. సో ఈవెన్ సివిలియన్ ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఆల్సో నాట్ సేఫ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం, యుద్ధ తీవ్రత పెరిగిపోయి చివరికి గతంలో మొదట్లో ఇరు దేశాలకి సంబంధించిన సైనిక స్థావరాల మీద దాడులు చేసుకునేవారు. అమెరికానేమో ఐఆర్జీసీ మీద దాడులు చేసేది, లేదు అంటే వాళ్ళకి సంబంధించిన ఇతర ఏరోస్పేస్ బేస్ల మీద దాడి చేసేది, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన. కానీ తర్వాత హాస్పిటల్స్ మీద దాడులు చేయడం, స్కూల్స్ మీద దాడులు చేయడం, ప్రభుత్వ కార్యాలయాల మీద దాడులు చేయడం, సామాన్య ప్రజలు, చిన్న పిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. అండ్ ఈవెన్ ఇరాన్ కూడా యుఏఈ, ఖతార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ మీద దాడులు చేయడం, ఆ టెర్మినల్స్ని ధ్వంసం చేయడం, రన్వేల మీద దాడులు చేయడం, ఎంతోమంది సామాన్య ప్రజలు, ముఖ్యంగా భారతీయులు కూడా ఈ దాడుల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. టిల్ నౌ ద నంబర్ ఈజ్ అఫీషియల్లీ 16. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ సంఖ్య 16. వెజల్స్ మీద దాడి అవనివ్వండి, షిప్పుల మీద దాడి అవనివ్వండి, లేదంటే ఎయిర్పోర్ట్స్ మీద, లేదంటే అక్కడున్న మౌలిక సదుపాయాల మీద ఎక్కడ దాడులు చేసినా ఇలా ఇరు దేశాలు ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి దాడులు చేసుకుంటూ చివరికి సామాన్య ప్రజల ప్రాణాలు తీసే స్థాయికి వచ్చారు. నౌ యుఎస్ ఈజ్ వార్నింగ్ దెమ్. అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని, అక్కడ ఉన్నటువంటి యుఎస్ పౌరుల్ని వార్న్ చేస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్లైట్స్ యూజ్ చేయడం కూడా జాగ్రత్తగా యూజ్ చేయండి. ఒకవేళ ఫ్లైట్స్ వాడినా సరే ఖచ్చితంగా మీ మీద దాడి జరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఇది మరింత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. యుఏఈ, ఖతర్, ఒమన్, ఇరాక్, జోర్డాన్, ఇజ్రాయెల్, కువైట్, సౌదీ, ఈజిప్ట్ ఈ దేశాల్లో ఉన్న వాళ్ళందరికీ అడ్వైజరీస్ జారీ చేయడం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికే యుఎస్ జారీ చేసినటువంటి అడ్వైజరీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇమ్మీడియట్గా మీరు అక్కడి నుంచి ఖాళీ చేసి వచ్చేయండి అని చెప్పడం మీకు కనిపిస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని నేను మీకు చూపిస్తున్నాను. ఆ భీకర పరిస్థితుల్ని ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడండి. అండ్ ఆ అడ్వైజరీ కూడా నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. जी
ఒకసారి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ అడ్వైజరీని కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో జారీ అయినటువంటి అడ్వైజరీ ఇది. సో Americans currently in the Middle East should exercise caution and heightened vigilance, and should be prepared for the flight cancellations and periodic airspace closures and potential travel disruptions. Some airlines in the region have postponed resumptions of the earlier flight schedules. Others have cancelled some routes. Americans in the region should consider deporting or prepared to deport should there be escalations. Americans outside the Middle East should seriously reconsider travel through the region. Those who do travel to or from the region should monitor information about the airport and airline operations. US diplomatic facilities, including outside the Middle East, have been targeted. Iran and groups supportives of the Iran may target other US interests overseas or at the locations associated with the United States and Americans throughout the world, includes the US business and other institutions. So country specific alerts ని కూడా జారీ చేయడం జరిగింది. సో ఇప్పటికే మీరు చూస్తున్నారు సెక్యూరిటీ అలర్ట్ మిడిల్ ఈస్ట్. సో అమెరికా మిత్ర దేశాలకి సంబంధించిన ఏ ట్రావెల్ ఏ ఫ్లైట్స్నైనా సరే, అది సివిలియన్ ఫ్లైట్స్నైనా సరే ఖచ్చితంగా టార్గెట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే వాళ్ళైనా, అమెరికా నుంచి ఆయా దేశాలకు వెళ్ళే వాళ్ళైనా సరే, ఎవరైనా సరే యూ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ any kind of situations, like సడన్గా మీ ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వచ్చు, లేదంటే మీ ఫ్లైట్స్ రూట్స్ చేంజ్ అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా సరే అటాక్ జరగవచ్చు మీరు వెళ్తున్న ఫ్లైట్స్ విషయంలో, లేదంటే డిలే అవ్వచ్చు. ఇలాంటివి ఏదైనా జరగవచ్చు, ఎందుకంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. యుఎస్ నుంచి మీరు ఈ